హ్యాపీ సండే వెల్కమ్ టు నిషా శరత్ మ్యారేజ్ బ్యూరో. నిషారత్ మ్యారేజ్ బ్యూరో కదా, నేనేమన్నాను? నిషా శరత్ అన్నావు. ఓకే సరే, ఇద్దరు ఒకటే కదా. నిషారత్ మ్యారేజ్ బ్యూరో. మేము 10 పెళ్ళిళ్ళే చేస్తాము. ఆ 10 లక్కీ కపుల్స్ ఎవరో చూద్దాం. మా దగ్గర పెళ్లి సంబంధం చేసుకున్న వాళ్ళకి లైఫ్ టైం గ్యారంటీ. లైఫ్ టైం గ్యారంటీయా? అంటే మనలాగా లైఫ్ టైం కలిసి ఉంటారు. ఆ గ్యారంటీని అడగిస్తావు శరత్? సరే 50 years. 50 years కూడా కష్టం. 5 years. అసలు గ్యారంటీ ఇవ్వడం ఎందుకు? ప్రజెంట్ ఈ జనరేషన్కి మనం గ్యారంటీ ఇవ్వలేం, కానీ మ్యాచ్ దొరకకపోతే మా దగ్గరికి రండి. మ్యారేజ్ అయ్యాక మమ్మల్ని తిట్టుకోకండి. అంతేగా? ఏమంటే బాబు, పాజిటివ్గా ఉండు. మీకు మేము గ్యారంటీ ఇస్తున్నాం, మంచి సంబంధాలే తీసుకొస్తాం. ఎస్. ఓకే, శరత్ ఈ యాడ్ని ఎడిట్ చేసి లైవ్ చేసేస్తాను. ఒక నిమిషం ఆగు. మంచి సంబంధాలు చూస్తారంటున్నావు, నీకు అసలు ఎలా చూడడం తెలుసా? అదేంటి నాకు తెలియపోవడం ఏంటి? హలో శరత్ ఇక్కడ వెయిట్, ఎప్పుడైనా పెళ్లి సంబంధాలకు వెళ్ళావా? లేదు. నేను కూడా వెళ్ళలేదు. సో నీకు ఎలా తెలుస్తుంది ఎలా జరిపించాలో ఏంటి అన్నది? కరెక్టే కదా. సరే సినిమాలు చూద్దాం, సీరియల్స్ ఉన్నాయి కదా. సినిమా లైఫ్ వేరు, రియల్ లైఫ్ వేరు శరత్. ఇంకేమైనా ఆలోచించు, థింక్ అవుట్ ఆఫ్ ద బాక్స్. శరత్ ఇక్కడ అంటావు కదా, ఆలోచించు. సరే, మనమే పెళ్లి చూపులుకి వెళ్తే, లైక్ నేను నిన్ను చూడడానికి వస్తే అది ఎలాగుంటుందో ఒకసారి రిహార్సల్ చేద్దాం. దాంట్లో మనకి చాలా క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ వస్తాయి, దాన్ని బట్టి పెళ్లి సంబంధాలు చూసేద్దాం. ఓకే ఓకే, వర్కౌట్ అవుతుందంట. ట్రై చేద్దాం. ఓకే, చూసావా? ఐడియా బాగానే ఉంది. మన ఇద్దరం వెళ్ళిపోతావా? పేరెంట్స్ ఉండరా? పేరెంట్స్ ఏమో తీసుకొస్తామే. ఐ హావ్ ప్లాన్. ఇంకో బ్రిలియంట్ ఐడియా. లెట్స్ డూ ఇట్. బట్టలు మార్చుకుందాం. ఓకే. మా అబ్బాయి శరత్, మా అమ్మాయి నిషా. హలో. అయ్యి ఏం చదువుతున్నారు? డిగ్రీ ఫినిష్ అయిందండి. ఓకే, ఏమైనా పై చదువులు చదివే ఐడియా ఉందా? చదువుతాను కానీ మేమే పెళ్లి చేయించేస్తున్నాం. ఓ ఉన్నా. ఏం పర్వాలేదు, పెళ్ళాక చదువుకోవచ్చు. మా ఫ్యామిలీ చాలా ఓపెన్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ. ఏమైనా అడుగుచ్చా? అడుగు, ఎందుకు సిగ్గుపడుతున్నావు? నేమ్ 90s కాదు, 2009 ఇది. మీ హాబీస్ ఏంటండి? నేను క్రికెట్ ఆడుతుంటానండి. మీరు? నేను క్రికెట్ చూస్తూ ఉంటానండి. ఓ డాడీ, మా డాడీ కూడా క్రికెట్ ఆడుతుంటారు. ఓ నైస్. సో స్పోర్ట్స్ ఫ్యామిలీ అయితే. సినిమాలు ఏమైనా చూస్తారండి? బాగా చూస్తాడు, బాగా చూస్తారు. మీకు వంట వచ్చా? యా పర్లేదు, చేస్తాను. ఓ ఇష్టమే, వంట చేయడం ఇష్టం. అవునా? నాన్ వెజ్ కూడా వండుతారా? అంటే నేను తినను కానీ నేర్పించింది. మీరు తినరా? చికెన్ ఒకటే తింటాను కానీ అమ్మ అన్నీ నేర్పించింది. చికెన్ నాన్ వెజ్జే అంటే అన్ని వెరైటీలు తినను అని. బాబు బాగా జోక్స్ వేస్తున్నాడు. బాబు చాలా సరదాగా ఉంటాయి ఇంట్లో కూడాను. ఇప్పుడు పెళ్ళయ్యాక మీరు పేరెంట్స్ తో ఉంటారా లేకపోతే సింగిల్ గా ఉంటారా? మా వైఫ్తో ఉంటాను. అంటే నేను హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాను, సో అక్కడికి వెళ్ళిపోతాను. ప్రజెంట్ అయితే ఫ్రెండ్స్తో ఉంటున్నాను. పెళ్ళి అయిపోతే ఒక 2 bedroom ఫ్లాట్ రెంట్కి తీసుకుంటాను. మీ ఫ్యామిలీతో ఉండట్లేదా అండి? అంటే ఫ్యామిలీ ఇక్కడ విజయనగరంలో ఉంటున్నారు. బైక్ ఏమైనా ఉందా? యా బైక్ ఉంది. పెళ్ళి అయితే ఒక చిన్న కార్ కూడా కొంటాను. మీ శాలరీ ఎంత బాబు? శాలరీ 40,000 అండి. నెలకే కదా? యా నెలకే. నేను పెళ్ళాక ఉద్యోగం అయినా చేయొచ్చా? యా చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదండి. అంటే పిల్లలు అయిపోయిన తర్వాత అప్పుడు మీరు ఇంకా చేసుకుంటే ఫ్రీగా చేసుకోవచ్చు. యా. నాకు అటువంటి రిస్ట్రిక్షన్ ఏం లేదు. మీకు అమ్మాయి నచ్చిందా? నచ్చింది. బాబుకి పాప నచ్చింది. మీకు ఇష్టమైతే తాంబూలాలు మార్చుకుందాం మంచి రోజు చూసి. నీకు నచ్చదా? నేను యాక్చువల్ నాకు యూఎస్ వెళ్ళాలి. నేను ఆన్ సైట్ ఉంది ఒక 2 months. అది వెళ్ళొచ్చిన తర్వాత పెళ్లి చేసుకుందాం. ఎందుకు పాపని కూడా పట్టుకెళ్ళొచ్చు కదా పెళ్లి చేసుకుని. నేను యాక్చువల్గా ఒక 10 daysలో వెళ్ళిపోతాను. వీసా అని రావడం కొంచెం లేట్ అవుతుంది కదా. అప్పుడే పెళ్ళలాగా అవుతుంది అది. ఇంకా ఇవ్వాలి కట్నాలు ఇచ్చిపించుకోవడాలన్నీ. అది మీరు పెద్దోళ్ళు మాట్లాడుకుంటారు కదా. మా అమ్మాయి 50 kgs బంగారం, ఇంకేం కట్నం కావాలి మీకు? వీడు 60 kg 10 kg ఎక్కువ. మీ అబ్బాయి 60? అంతే 60 కాదు మా అబ్బాయి. 60 పక్కా? అయ్యా 60.5 డాడీ. 6. మీకు ఓకే అంటే పాపది మొబైల్ నెంబర్ తీసుకుంటాను నేను. తీసుకోండి. ఓకే వస్తామండి, పద. బాయ్. లైన్లో ఉన్నాడు సార్, వస్తున్నారు లైన్లో. తమ్ముడు నువ్వు వెనకెళ్ళు. గుడ్ మార్నింగ్.
ఏంటిదంతా? సార్ నేను మాట్లాడతాను పదండి సార్ నాకు. ఎవరు వీళ్ళంతా? ఏంటి స్వరూప్ వీళ్ళంతా లైన్ కట్టారు? సార్ మీరు మ్యారేజ్ బ్యూరో స్టార్ట్ చేశారు కదా సార్, ఆ యాడ్ చూసి వీళ్ళందరూ పెళ్లిళ్ళు చేసుకోవడానికి రెడీ అయిపోయారు సార్. అదేటే పొద్దున్నే కదా పెట్టాం. సార్ వాళ్ళ ఆఫీస్కి రాగానే మెయిల్స్ చెక్ చేయరు సార్, ఇన్స్టాగ్రామ్ లో ఏ కంటెంట్ పెట్టారని చూస్తారు. మనకి మంచిదే కదరా, 10 మంది ఇక్కడ అయిపోతారు. ఎలా పడితే అలా చేసేస్తావు పెళ్ళిళ్ళు? యా, ప్లీజ్ లేదు లేదు, అది కొంచెం. చాలా ఇంపార్టెంట్. మనం ఎవరికైతే 10 మందికి చేస్తున్నామో అన్ని మంచి మ్యాచ్ అయి ఉండాలి. అందరూ 10 ఏళ్ళ పాటు హాయిగా ఉండాలి. 10 ఏళ్ళేంటి, నిండు 100 ఏళ్ళు ఉండాలి. అదేలే ఏదోలే, అదే మేడం ఏం చెప్తా అదే. ఓకేనా? అలాంటి వాళ్ళే కావాలి మాకు. సార్ నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను. నేను మీకు హనుమంతులు అంటాను సార్, బయటికి వెళ్ళి ఫిల్టర్ చేసి రాములు లాంటి లోపల పంపిస్తాను. ఒరే నువ్వు హనుమంతుడు అంటున్నావు, మేము రామ సీత కదరా. కరెక్టే సార్, వాళ్ళు ఏదో బాలరాముడు బాలసీత అని పెట్టేద్దాం సార్. చెప్పానా? సరే ఏదో ఒకటి చేసి పంపించు. ఓకే సార్, నేను ఫిల్టర్ చేస్తాను. నువ్వు ఎవరి దగ్గరైనా కమిషన్ లైవ్ లేవు సార్, మీకు తెలుసు కదా సార్. సార్తో మాట్లాడాను. ఫస్ట్ ఎవరు వచ్చారు ఇక్కడికి? నేను వచ్చాను. మనమే ఎక్కడ ఉన్నావు? ఫస్ట్ అదేంటి నేను ముందు వస్తే నువ్వే కదా వెనక పంపిస్తావు? వెనక పంపించానా? అదేంటి ఫస్ట్ నన్ను పంపిస్తానన్నావు కదా? ముందుకు రండి బ్రో. లేడీస్ ముందు వస్తే ఫస్ట్ అమ్మాయిని పంపించడం ఏంటి? బ్రో, లేడీస్ ఫస్ట్. నీకు తెలీదా బస్సు ఇప్పుడు ఎక్కలేదు నువ్వు? మరి లేడీస్ ఫస్ట్ అన్నావు, వీళ్ళందరూ లేడీస్ కదా? అదేంటి మార్నింగ్ నా దగ్గర కదా టిఫిన్ తీసుకున్నావు, మళ్ళీ ఎక్స్ట్రా ఆకలేస్తుందని బట్టలు కూడా వేయించుకున్నావు, మళ్ళీ ఇప్పుడేమో నన్ను ఫస్ట్ పంపించిన అంటున్నావు. నువ్వు ఇంకా మానుకోలేదు ఏంటి? ఈ టిఫిన్ తీసుకొని లోపల పంపించడం, ఛార్జీలు తీసుకోవడం. అన్న ఆ గోళం తిందకు ఆగు. నువ్వు నువ్వు పక్కన ఉండు. ముందు వచ్చిన వాళ్ళకి పంపించేవాడు నువ్వు. హాయ్ నీరజ్. హాయ్ సార్. సో యుల్ బి అవర్ ఫస్ట్ క్లయింట్. ఫస్ట్ డే సక్సెస్ అవ్వాలి. నాకు కూడా అదే కావాలి సార్. నాకు కూడా మీలాగా కలిసి ఉండే ఇదే కావాలి సార్. ఏది? అదే సార్, అర్థం చేసుకునే గుణం, అవినాభావ సంబంధాలు ఇవన్నీ ఉండేలాగే కావాలి సార్. ఓకే, అవినాభావ సంబంధాలు. ఎలాంటి భార్యను కావాలనుకుంటున్నావు? అలాంటి కంపారిజన్స్ ఏమి లేవు మ్యామ్. బట్ నాతో పాటు లైఫ్ షేర్ చేసుకొని నాతో పాటు కలిసి ఉండే భార్యలందరూ లైఫే షేర్ చేసుకుంటారు. లైఫే కాదు, నీ క్యాష్, నీ ఆస్తి, నేను కదా. అయ్యో, మీ బాధలు కూడా. సమ్ టైమ్స్ బాధలు కూడా. ఇదేనా మీ ఫస్ట్ సంబంధం? లేదు మేడం, ఇంతవరకు చాలా సంబంధాలు చూసాం. ఎదిరింటోళ్ళని, పొరిగింటోళ్ళని, తెలిసిన వాళ్ళని, ఫ్రెండ్స్ని, ఫ్యామిలీని, ఆఖరికి మా ఇంటికి కాయగూరలు వేసే వాళ్ళని కూడా చూసాం. అందరం చేద్దాం అంటున్నారు కానీ ఎవరు ముందుకు రావట్లేదు. మరి మ్యాట్రిమోనీ సైట్స్ లో పెట్టలేదా? మ్యాట్రిమోనీ వైపు వస్తే తెలుగు, హిందీ, మరాఠీ, బెంగాలీ, భోజ్పురి ఏ మ్యాట్రిమోనీలో చూసినా ఫస్ట్ నా పేరే కనిపిస్తుంది. మరి ఒక్క సంబంధం కూడా రాలేదా? చాలా వరకు వచ్చాయి సార్, కానీ కట్నం దగ్గర ఆగిపోతున్నాయి సార్. ఈ రోజులో కట్నం అనడం ఏంటి, అమ్మాయి దొరకడానికి అగ్నం అయిపోతుంటే. కరెక్టే కదా, అమ్మాయిలు ఎక్కడ కట్నాలు ఇస్తున్నారు, ఇప్పటి నుంచో మానేసారులే. అంటే నేను అడగడం కాదు సార్, నన్నే ఎదురు కట్నం అడుగుతున్నారు సార్. చూసావా? ఎస్ సార్. ఓ, సినిమా వాళ్ళని ట్రై చేస్తున్నావేంటి? సినిమా వాళ్ళ వరకు ఎందుకు సార్, మామూలు అమ్మాయిలనే ట్రై చేస్తున్నామండి. చూసావా ఎంత లక్కీ నువ్వు, ఎదురు కట్నం లేకుండా చేసుకుంటున్నావు. మరి కట్నం ఇవ్వలేదు ఏడుస్తున్నాను. డబ్బులు ఇస్తే కానీ పెళ్ళిళ్ళు అవ్వవా ఇప్పుడు? అలాగే ఉంది సార్ బయట. కానీ నేను ఒకటి ఫిక్స్ అయ్యాను సార్, మన ఆఫీస్ లో ఫారెన్ క్లయింట్స్ ఉంటారు కదా సార్, మనం ఓవర్సీస్ కూడా డీల్ చేస్తాం కదా. సో అందులో ఎవరైనా క్లయింట్లని సెట్ చేసేస్తే నేను హ్యాపీ ఫీల్ అవుతాను సార్. మనకి కెన్యాలో క్లయింట్ ఉన్నాడు, నేను మొన్న కాన్ కాల్ లో చూసాను, అమ్మాయి బానే ఉంది, చేసుకుంటావా? సార్ కెన్యా వద్దు సార్. కంబోడియా ఇంకా దారుణం సార్, అస్సలు వద్దు సార్. సరే, మనకి ఇరాక్ లో కూడా ఉన్నారు క్లయింట్స్, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్. ఎందుకు సార్ బార్డర్లు దాటడం, మనకి దగ్గరలో ఏవో మన మంచి తెలుగు అమ్మాయిని చూస్తే చాలు సార్. కదా, మరి ఎందుకు పోయేవన్నీ? నీకు చూద్దాం, కట్నం అడగన అమ్మాయిని. నీకే కట్నం కావాలా? ఎంతో కొంత ఇస్తే పర్లేదు సార్. ఆశకేం తక్కువ లేదు, ఇంతవరకు అమ్మాయి అయితే చాలు అన్నా, ఇప్పుడు అమ్మాయి దొరికిన వెంటనే కట్నం కొంచెం ఎంతో కొంత. వెళ్ళ ఫస్ట్ అమ్మాయిని చూద్దాం, తర్వాత అవన్నీ ఆలోచిద్దాం. ఓకేనా? నీది ఎలాగైనా మేము ఫస్ట్ టేక్ ఇట్ యాజ్ ఛాలెంజ్. ఓకే, నీకు సెట్ చేస్తాం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్. సో నెక్స్ట్ బ్రో, నువ్వు వెళ్ళు, వైట్ షర్ట్ వేసుకొని బాగా వచ్చావు. అదేంటి ఫస్ట్ నన్ను పంపిస్తానన్నావు కదా? పొద్దున్న టిఫిన్ ఇచ్చావు, నేను రాత్రి బీర్ ఇచ్చాను. కక్కుర్తి కదా, ఫస్ట్ నాకు ఫోన్ పేలో డబ్బులు వేయరా మళ్ళీ. 20 రూపాయలు కదా, పంపిస్తానులే నించో. మరి వాడిలో దాని డబ్బులు ఎవడిస్తాడు? అదొక 5 రూపాయలు ఫోన్లు పంపిస్తానులే, నించో. హాయ్ సార్. హాయ్. మొన్న 3 days లీవ్ తీసుకున్నావు, పెళ్లి చూపులు ఎంగేజ్మెంట్ ఏదో అన్నావు. ఏదో క్యాన్సిల్ అయిపోయి ఉంటదిలే, ఇప్పుడు ఎన్ని క్యాన్సిల్ అయిపోవట్లేదు ఎంగేజ్మెంట్లే కదమ్మా. అలాగేం లేదు సార్,
మీరు మ్యాచెస్ చూస్తున్నారని తెలిసి ఏదైనా మంచిగా మ్యాచ్ చూస్తారని వచ్చాను. అదేంటది ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిపోయిందా? అదేం పెద్ద ఎంగేజ్మెంట్ ఏం కాదు సార్, జస్ట్ ఇచ్చిపుచ్చుకున్నాం, చిన్న రింగ్ అది పెట్టారు. మీరు ఏమైనా మ్యాచెస్ చూస్తే అలాగా. అదే ఎంగేజ్మెంట్ అంటే రింగ్ పెట్టడమే కదా. అరే అరే అలా కాదు సార్, మీరు అనుకున్నట్టు ఏం కాదు సార్, జస్ట్ అలా రింగ్ మామూలుగా పెట్టారు అంతే. దాని గురించి మర్చిపోండి, మంచి మ్యాచ్ చూడండి నేను ఉంటే. నాకు అర్థం అవ్వట్లేదు. నీకు ఆల్రెడీ పెళ్లి సెటిల్ అయింది, మళ్ళీ ఇంకో పెళ్లి ఎంగేజ్మెంట్ సంబంధం. చేసుకున్నావు, మళ్ళీ మా దగ్గరికి ఎందుకు వచ్చావు? అంటే నాకు పొద్దున్నే తెలిసింది మీరు మ్యారేజ్ బ్యూరో అది పెట్టారని. అంటే మంచి సంబంధం అయినా దొరుకుతుందని, ఒకవేళ అదేమైనా మంచి సంబంధం వస్తే అది వదిలేసి మీరు చెప్పిన సంబంధమే చేసుకుంటాను సార్. సో ఇది నచ్చితే అదేం చేస్తావు? అది నచ్చితే ఆ ఆఫర్ డిక్లైన్ చేస్తాను. ఆఫర్ డిక్లైన్ చేస్తావా? అదేం జాబ్ ఏంటయ్యా? మీకు ఈ జాబ్ షాపింగ్ చేసి చేసి పెళ్ళిళ్ళు కూడా అలాగే అనుకుంటున్నారు. ఏది ఎక్కడ 2-3 ఆఫర్లు తీసుకోవడం, ఏది బాగుంటే అక్కడ జాబ్ జాయిన్ అవుతుంటారు కదా. సో పెళ్ళి కూడా అనుకుంటున్నావా? చాలా తప్పది. ఒక్కసారి ఎంగేజ్మెంట్ అయిపోయింది అంటే నీకు అమ్మాయితో పెళ్ళి అయిపోయినట్టే అర్థం. ఇట్లా చెప్పావా దీని గురించి? లేదు సార్, చెప్పలేదు సార్. మీ పేరెంట్స్ తెలిస్తే చాలా బాధపడతారు. అమ్మాయిల పేరెంట్స్ చాలా ఇంకా బాధపడతారు. ఓకేనా? ఒక్కసారి ఎంగేజ్మెంట్ అయిపోయిందంటే యువర్ ఎంగేజ్డ్. దానికి అర్థం ఏంటి? అంతే కదా, యువర్ ఎంగేజ్డ్. జస్ట్ నెక్స్ట్ స్టెప్ ఈజ్ మ్యారేజ్ అంతే. ఓకే ఓకే సార్. తప్పలుగా బాగుంటుంది అమ్మాయి. బాగుంటుంది సరే ఇంకేం చెప్పింది కక్కుర్తి. భయ్యాది కూడా అయిపోయింది. నెక్స్ట్ ఎవరు? అదేటి వెళ్ళే. మళ్ళీ అని పంపించేస్తావేటి? అది నన్ను అడగలేదు కదా. అదేటి భయ్యా పొద్దున్న లిఫ్ట్ ఇచ్చాడు, ఆయన పెట్రోల్ కొట్టాడు, పంపించాడు, మనల్ని పంపడు. నేను మాట్లాడొద్దన్నా నించో అక్కడ. పెద్దదానికి ముందుకు వచ్చేస్తావు. ఓ ఎప్పటి నుంచి రా నువ్వు ప్యాంట్ వేయడం మొదలెట్టు? రే నువ్వు నిక్కర్లు వేసినప్పుడు నుంచి ప్యాంట్లు వేస్తున్నాను రా. హాయ్ సార్. హాయ్ మ్యామ్. హాయ్. ఏంటి వాట్ ఈజ్ యువర్ రిక్వైర్మెంట్స్? సార్ బేసిక్లీ మీరు నా ఇన్స్పిరేషన్. ఓ థ్యాంక్ యూ. మీలాగే నేను కూడా నా లైఫ్ని ముందుకు తీసుకుని వెళ్దాం అనుకుంటున్నాను నా లైఫ్ పార్ట్నర్తో. వెరీ గుడ్. సో వాట్ ఈస్ అదంతా నీకు ఎలాంటి భార్య కావాలనుకుంటున్నావు? సో బేసిక్లీ నేను కూడా మీలాగే లైక్ నా వైఫ్తోని సోషల్ మీడియా జర్నీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఓకే. నాతోని డాన్స్ చేయాలి, రీల్స్ చేయాలి. నాకు అర్థం కాలేదు సార్. సో బేసిక్లీ నాతో కంటెంట్ క్రియేట్ చేయాలి. సో నువ్వు కంటెంట్ Reels లో- క్రియేటర్వా? లేదు సార్, నేను ఇంకా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఓకే. సో ఎనీ టైం నాతోని రీల్స్ చేయాలి, వీడియోస్ చేయాలి, మీలాగా సపోర్టింగ్గా కావాలి. అది నువ్వు పెళ్ళైన నీ వైఫ్ తో మాట్లాడుకొని సెట్ చేసుకోవాలి కదండి. లేదు మ్యామ్, అంటే అంటే తనకి ఇంట్రెస్ట్ ఉండాలి కదా, అదే చేయాలా లేదా అని. ఇంట్రెస్ట్. అందుకే ముందుగా చెప్తున్నాను సార్, నాతో స్టార్టింగ్ నుంచే వీడియోస్లోనే ఉండాలి. అబ్బో, అయితే నీకు ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కావాలా? వద్దు సార్, కొత్తగా స్టార్ట్ చేయాలి, మళ్ళీ లేకపోతే నన్ను డామినేట్ చేసేస్తుంది కదా. అసలు ఐడియా ఎందుకు వచ్చిందండి? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. సో మా ఫ్యామిలీలో కజిన్స్ వాళ్ళు ఉన్నారు, మొత్తం వాళ్ళు చాలా ఫేమస్ అయిపోయారు, ఇంట్లో అందరూ వాళ్ళ గురించే మాట్లాడుతున్నారు. సో నేను అలాగ అవుదామని. సరే చూద్దాం. సార్ ఇంకోటి ఇంపార్టెంట్ ఒకటి ఉంది. సో చూద్దాం. స్టార్టింగ్ నుంచే వీడియోస్ కంటెంట్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా. అంటే స్టార్టింగ్ నుంచి అంటే పెళ్లి చూపుల నుంచే, అంటే మాట్లాడుకోవడం, వాళ్ళ ఇంటికి వెళ్ళడం, అక్కడి నుంచి మళ్ళీ అంటే ఒక్కొక్క ఎపిసోడ్ మళ్ళీ ఇవన్నీ coffee షూట్ shop- చేస్తావా? అవును సార్, మంచి ఐడియా కదా సార్. అంటే కాఫీ షాప్కి వెళ్ళినా సరే, డేట్కి వెళ్ళినా సరే, డిన్నర్కి వెళ్ళినా సరే, సార్ మీలాగే చాలా రియాలిటీగా ఉంటుంది కదా సార్. బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. వాళ్ళ అడగాలి వాళ్ళని. అదే వాళ్ళు అంటే ఒప్పుకోవాలి ఎలాంటివి? కదా, అంత ప్రైవేట్ లైఫ్ ని పబ్లిక్ చేసుకోవాలని. సో మ్యామ్ బాగుంటుంది, మ్యామ్ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది మ్యామ్. పెళ్లి కన్నా వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. సరే చూద్దాం. సార్ నా ఎంగేజ్మెంట్ ఎక్కడ ప్లాన్ చేస్తాను తెలుసా? ఎక్కడ? బిగ్ బాస్ హౌస్లో. బిగ్ బాస్ హౌస్ లో నువ్వెందుకు వెళ్తావు? సార్ ఎలాగా ఫేమస్ అవుతా సార్, బిగ్ బాస్ వాళ్ళు నన్నే పిలుస్తారు. సో వాళ్ళకి తెలియకుండా సర్ప్రైజ్గా లోపలనే నేను ఎంగేజ్మెంట్ చేసుకుంటా. బిగ్ బాస్కే బిగ్ బాస్ అవుతా. బిగ్ బాస్కి టీఆర్పీ వెంటనే ఫేమస్. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఎలా ఉంది సార్ ఐడియా? మీకు నాకు- ఐడియా తెలియక మీరు అనుకుంటున్నారు కదా బిగ్ బాస్లో ఎంగేజ్మెంట్ చేసుకుంటే భలే ఉంటుందని. ఎవరిని? మీరు అయ్య బాబోయ్, మేము ఇంకెక్కడో ఉన్నాం, మీరు ఎక్కడో ఉన్నారు. పెళ్ళి నువ్వు ఎంగేజ్మెంట్కే బిగ్ బాస్ అంటే పెళ్ళి పార్లమెంట్లో చేసుకుంటావా? సార్ సూపర్ ఐడియా సార్. బిగ్ బాస్లో ఫేమస్ అవుతాను, బయటకు వచ్చి హీరో అవుతాను, దాని తర్వాత ఎంపీ అవుతాను, దాని తర్వాత పార్లమెంట్లో పెళ్ళి. అమ్మ బాబు, ఇంకా ఐడియాలు ఇవ్వకే బాబు ప్లీజ్. ఇంక నెక్స్ట్ వైట్ హౌస్ అంటాడు. అఖిల్ నాకు ఏమన్నా అర్థం అవ్వట్లేదు అఖిల్, నవ్వు వస్తుంది నాకు. ఐడియాలు అలా ఉంటాయి సార్. నాకు కొంచెం బుర్ర పనిచేయట్లేదు, నేను మళ్ళీ మాట్లాడతాను, ఏమనుకోవద్దు. ఓకే. కానీ నా నమ్మకం ఉంది సార్, మీరు చేస్తారు. నెక్స్ట్ అవును సార్, వెళ్ళండి మీరు.
మళ్ళీ ఇంకొని పంపిస్తావు ఎట్రా, నన్ను ఎప్పుడు పంపిస్తావురా నువ్వు? షర్ట్ ఒకలు వెనకెళ్ళు కొద్దిగా. షర్ట్ వదలడం ఎట్రా నిన్ను? ఐడి కార్డు ఒకలు నువ్వు. రా, నేను చూస్తాను నేను. ఆఫీస్ కాబట్టి బతికిపోయారు. కనికరిస్తే కంట్లో కారాలు కొట్టే రకాలరా మీరు. ఏం మనుషులరా మీరు? ఆఫీస్లో ఏంటి ఇలాంటి పనులు? ఎలాంటి అబ్బాయి కోసం చూస్తున్నావమ్మా నువ్వు? హలో, నా వైపు చూస్తున్నావేంటి? ఓ, నాలంటి ఆవిడ కావాలా? నీలాంటి వాడు ఒకటే కదా శరత్ యూనివర్స్ లో. యా, ఇంకోటి అది పుట్టలేదు కదా కరెక్టే. ఇంకా. యా, యా. సో ఎలాంటి అబ్బాయి కోసం చూస్తున్నావమ్మా? మ్యామ్ నేను చాలా క్లియర్గా ఉన్నాను. నాకు కావాల్సిన అబ్బాయికి నాకు 2 years ఏజ్ గ్యాప్ ఉండాలి, నాకన్నా 2 inch హైట్ ఉండాలి, 2 lakhs నాకన్నా ప్యాకేజ్ తక్కువ ఉండాలి మ్యామ్. అంతేనా? లేదు సార్, ఇంకా ఉన్నాయి. చెప్పు. చెప్పు. వాళ్ళ ఇంట్లో నాకు 2 extra bedrooms ఉండాలి, 2 cars ఉండాలి, ఆ 2 carsకి 2 drivers ఉండాలి, 2 maids కూడా ఉండాలి. ఓ, అన్నీ రెండు రెండు కావాలన్నమాట. పిల్లలు? పిల్లలు కూడా రెండే. కాదు కాదు మ్యామ్, అసలు నాకు పిల్లలే వద్దు. పిల్లలు వద్దా? వద్దు సార్. సెకండ్ రెండు రెండు కావాలా? అవును సార్. ఆ, అబ్బాయికి అమ్మా నాన్న ఒకలే చాలే, అన్ని రెండు రెండు ఉండాలమ్మా? ఏం మాట్లాడుతున్నావు ఆ, నువ్వు? లేదురా, అడుగుతున్నాను రా. రిక్వైర్మెంట్స్ మనకు అర్థం అవట్లేదు కదా. ఏం సార్ జోక్ చేస్తున్నారా? నేనెక్కడ జోక్ చేశాను? నువ్వే కదా అన్ని రెండు రెండు కావాలంటున్నావు, ఇవి కూడా రెండు కావాలేమో అని అడుగుతున్నాను. లేదు సార్, అమ్మా నాన్న ఇద్దరు ఉన్నారు కదా చాలు సార్. ఓ, clarity ఓకే, ఉంది లాజిక్ బాబు. బాగుంది. హస్బెండ్ ఒకడే కదా? హస్బెండ్ రెండు కాదు కదా? హస్బెండ్ ఒకలే సార్. ఒకలే. చూస్తామమ్మా, కొంచెం టైం పడుతుంది ఇక చూస్తాం. చూద్దాం. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సార్. హై. హాయ్, క్లాస్ పెళ్లి చేసుకుందాం డిసైడ్ అయ్యావా? ఎస్ మ్యామ్, మేము చాలా వాటికి అడిగాం కానీ ఎక్కడా సెట్ అవ్వలేదు. మీరైతే ఖచ్చితంగా ఇక్కడ సెట్ అయిపోద్ది అనుకుని వచ్చాను. మీరే నాకు మాకు సెట్ చేయాలి. అట్లీస్ట్ నీకు మా మీద నమ్మకం ఉంది. నమ్మకం. ఎస్. సో రిక్వైర్మెంట్స్ ఏంటి చెప్తే. నాకు ఏ చైతన్య ఇస్ వెరీ సింపుల్ గర్ల్. తనకు కూడా ఒక సాధారణమైన అబ్బాయి దొరికితే చాలు కదా. జస్ట్ చిన్న చిన్న రిక్వైర్మెంట్స్ ఉన్నాయి సార్. అబ్బాయి తెల్లగా ఉండాలి, గ్లాసీ ఫేస్ ఉండాలి, లాంగ్ హెయిర్ ఉండాలి, అండ్ డాన్స్ చేయాలి, సింగింగ్ చేయాలి. ఈ రెండు మాత్రం ఎక్కడ నేను అసలు కాంప్రమైజ్ అవ్వను. ఓకే, ఇదేంటి పాటలు పాడడం ఏంటి? గ్లాసీ ఫినిష్ ఏంటి? లామినేట్ అనుకుంటున్నావు ఏమైనా? అది సార్ కరెక్ట్ అన్నారు సార్. అండ్ క్లీన్ షేవ్డ్ ఉండాలి సార్. అలా మెరిసిపోవాలి చూసినవండి. వాడు నాకంటే అందంగా ఉండాలి, ఏ అమ్మాయి కంటే చాలా బాగుండాలి వాడు. అమ్మాయి కన్నా బాగుండాలా? అంతే. ఇంత గ్లాసీ ఫినిష్ ఉన్న ఫేస్ మనకి ఎక్కడ దొరుకుతుందమ్మా? మనకి దొరికిన వాటిలో చూసుకోవాలి కదా. అయ్యో, మెయిన్ మేము చెప్పడం మేము మర్చిపోయాను. నాకు అబ్బాయి కొరియా నుంచే కావాలి. కొరియన్ అమ్మాయి అబ్బాయా? కొరియా వాళ్ళు చూడడానికే, చేసుకోవడానికి పని చేయరు. నీకు ఎలాగ అర్థం అవుద్ది? ఇది అర్థం అవ్వట్లేదు నాకు. పోనీ కొరియా వద్దా? అయితే చైనీస్, ఫుడ్ నువ్వు తినలేవమ్మా. పోనీ జాపనీస్, సుషి తింటాం కదా. పోనీ అది వదిలేయండి. మీరు బ్యాంకాక్ అంటారు కదా, ఉమ్, ఓ థైలాండ్ నుంచి ఓ అబ్బాయి తెచ్చేయచ్చు కదా నాకు. నేను వెళ్ళాలి కదా ముందు. నేను ఇంతే కదా నీకు తాగలను. పోనీ నా వంక పెట్టుకొని బ్యాంకాక్ వెళ్ళిపోండి సార్. ఉమ్, అలాగే. అదొకటే మిగిలింది నాకు, ఈ స్కెచ్ ఇది. ఈ అమ్మాయితో స్కెచ్. నువ్వు ఏదైనా చేస్తావు బ్యాంకాక్ వెళ్ళడానికి. కాదు కానీ ఆ చైనీస్ ఓకేనా నీకు? చైనీస్ ఓకే. అటు ఉన్నాడు కదరా, ఎవడు? ఆడేనే. మన జంక్షన్లో నూడిల్స్ బండి ఉంది కదా, చైనా వాడే. చైనా నూడిల్స్ చేస్తాడు. ఓకే కదా? నాకు ఓకే సార్, కానీ వాడు నూడిల్స్ మాత్రం ఇక్కడ కాదు, చైనాలోనే చేయాలి. ఓహో, అక్కడ ఆడి చైనాలో నూడిల్స్ బండి ఉన్నా పర్లేదు, ఆడు అడుక్కు తిన్నా పర్లేదు, ఏం చేసినా పర్లేదు, కానీ బయట అయ్యి ఉండాలి మీకు. అంతేనా? అంతే సార్, చైనీస్ అయితే చాలు. ఎంత ఏజ్ ఎంత అనేది? 27. వెయిట్ చేయి. ఎంత సార్? ఏమో 10, 20 15 20 ఏళ్ళు వెయిట్ చేయు, దొరికేస్తారు. అంత వెయిట్ చేస్తే ఇంక నేను ముసలి అయిపోతాను కదా సార్. అప్పుడే దొరుకుతుంది. ఎందుకు సార్? వాళ్ళు ముసలి అంటే ఇష్టం. వెళ్ళరమ్మా. రియాలిటీలో బతకండి చైతన్య. ఏదో చూస్తున్నారు కే పాపు, ఆ పాపు, ఈ పాపు. సో చూసి ఎంజాయ్ చేయడం వరకే. చూసిందల్లా నాకు కావాలంటే ఎక్కడ అవుతుంది? నాకు శృతి హాసన్ కావాలి, అవుతుంది అవ్వదు కదా. మొదలెట్టేశాడండి పాట. చెప్తున్నాను రా, దొరికిన వాళ్ళతో అడ్జస్ట్ అవ్వాలి. అడ్జస్ట్ అవుతున్నా కదా నేను. నేను కూడా అవుతున్నాగా. అదేలా ఇద్దరు అడ్జస్ట్ అయితేనే మ్యారేజ్ అవుతుంది. ప్లీజ్ చైతన్య, యు ఆర్ వెరీ మెచ్యూర్డ్ గర్ల్. సరే, మీరు కాకపోతే ఇంకోరు. ఎలాగా కొరియా మ్యాట్రిమోనీలో అప్లై చేశాను, వాళ్ళైనా చూసుకుంటారు. కాదు, ఒక్క నిమిషం. ఇప్పుడు నీకు తెల్లగా కావాలి, కొరియవాడు కావాలంటున్నా. కొరియా వాళ్ళకి ఎందుకు మనం కావాలి? అది ఆలోచించారు ఎప్పుడైనా? మనం ఎందుకు చేసుకుంటాడు కొరియవాడు? ఏమో సార్, నేను మంచి అమ్మాయిని సరే, చేసుకుంటాను. ఒకసారి దీనికి ఆలోచించి నాకు ఆన్సర్ చెప్పు. సరే సార్.